Garuda Express, an international courier service. రాష్ట్రపతి ఎన్నికల పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త గేమ్ ప్లాన్ మొదలు పెట్టేశారు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు చేసింది బీజేపీ. నిజానికి 2018 చివర్లోనే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలని మోడీ అనుకున్నారట. అయితే యూపీలో అఖండ మెజార్టీ రావడంతో ఆయన ఈ ఆలోచన మానుకున్నారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో 2 ఏళ్లలోనే ఎన్నికలు నిర్వహించడం తమకే నష్టమని మోడీకి బాగా తెలుసు. 2024 వరకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఇప్పటి నుంచే అందరినీ మానసికంగా సన్నద్ధం చేయాలని ప్రధానమంత్రి అమిత్ షా భావిస్తున్నారట. ఉత్తరప్రదేశ్లో అనూహ్యంగా 330 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఒడిశాలో బలంగా మారింది. ఒడిశాలో ఆ పార్టీకి కేవలం 1 సీటే వచ్చింది. అటు తమిళనాడులో కూడా బీజేపీకి 1 సీటే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి వచ్చింది సీట్లు 2. తెలంగాణలో 1 సీటే వచ్చింది. అంటే మొత్తం 102 సీట్లలో బీజేపీకి వచ్చింది కేవలం 5 సీట్లే అన్నమాట. ఈసారి ఈ పరిస్థితి మార్చాలని, కనీసం 50 నుంచి 60 సీట్లైనా సాధించాలని అమిత్ షా, మోడీ నిర్ణయించుకున్నట్లుగా బీజేపీ వర్గాలు అంటున్నాయి. అలా చేయాలంటే ఏం చేయాలో కూడా ఇప్పటి నుంచే వ్యూహరచనలు కూడా చేసేశారట. తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా లేరు. ఆ స్థానంలో బీజేపీ బలోపేతం చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని వారు నిర్ణయించుకున్నారట. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేక ప్రభంజనం గనక వీస్తే 17 సీట్లలో కనీసం 10 సీట్లైనా సాధించాలని బీజేపీ తన అంతర్గత నివేదికలో పేర్కొన్నదని విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఇక సీమాంధ్రలోని 25 సీట్లలో 10 నుంచి 15 సీట్లకు టార్గెట్ పెట్టాలని, అవసరమైతే తెలుగుదేశం పార్టీని కూడా వదులుకొని వైసీపీతో చేతులు కలిపే విషయం పరిశీలించాలని బీజేపీ డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో తెగదెంపులకు రెడీ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. బీజేపీ మీద తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ నేతలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటే మిత్రపక్షాలు వైరిపక్షాలుగా మారుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకి జనాదరణ తగ్గిపోతుందని, ఆ పార్టీతో చేతులు కలిపితే లాభం లేదని బీజేపీ నిర్ణయించుకుందని విశ్లేషకులు అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో మోడీ సేన 2 రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోవడానికి పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు.